శ్రీ విఏకే రంగారావు గారి ఆలాపన రెండవ భాగం 22-25. సముద్రాల రామానుజమన్న జూనియర్ సముద్రాలన్నా ఒకటి. తక్కిన విషయాలు తండ్రికి తగ్గ తనయుడు విజయవంతమైన చిత్రాల పరంపరలో అంతకు మించినవాడు. తనుండగా తనూజుడు తనను మించిన వాడవటం కంటే కన్న తండ్రికి కావాల్సిందేముంది? ఈ భాగ్యం సముద్రాల సీనియర్ సముద్రాల వెంకట రాఘవాచార్యులు కొన్ని తొలినాటి చిత్రాల టైటిల్స్లో ఎస్విఆర్ ఆచార్యులు అని వేసేవారు. రిపబ్లిక్ ప్రొడక్షన్స్ అధినేత శ్రీ సీతారాం పూర్ణ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ప్రింట్ డబ్బాలు పట్టుకొని ఊరూరా తిరిగే రిప్రజెంటేటివ్గా నుంచి నిర్మాతగా, దర్శకునిగా, నటుడిగా ఎదిగిన వ్యక్తి. ధైర్యస్తుడు. కాకపోతే లక్షలు మూలుగుతున్న డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియోలున్న నిర్మాతలు తలపెట్టాల్సిన భారీ చిత్రం బొబ్బిలి యుద్ధం 1964. నిర్మాత, దర్శక, నట బాధ్యతలు నిర్వహిస్తూ సంకల్పించగలడా, సాధించగలడా? చివరికి తన వేషమే పండల. వీరెందుకు వేశారు ఈ వేషమని నేను అడిగితే అతనితో నాకు ఆ చనువు. ఎప్పటి నుంచో యమునతో నటించాలని నా కోరిక. నా డబ్బుతోనే ఆ కోరిక తీర్చుకొన్నానని నిర్మోగమాటంగా చెప్పారు. అతని మొదటి చిత్రం పెళ్లి సందడి 1959. దీనికి సంగీతం ఘంటసాల, దర్శకుడు యోగానంద్, రచన సముద్రాల జూనియర్. వేర్వేరు పాటలకు వేర్వేరు డాన్స్ మాస్టర్లు ఉండటం అంతకు ముందే ఉన్న ఈ చిత్రంలోనే మొదటి మారుగా ఎవరెవరు ఏ పాట నృత్య దర్శకం నిర్వహించాలో టైటిల్స్లో వేశారు. అలా వేయడము సబమే అనిపించి ఆయా పాటలకు చక్కని మూమెంట్స్ అమరడం, ఆ పాటలు రాణించడానికి, ఆ హవణి చిత్ర విజయానికి తోడ్పడి. చిత్రం ప్రారంభంలోనే ఉన్న చక్కని శాస్త్రీయ నృత్య గానం చారుకేశి రాగం. ఆది తాళం పాడింది పి లీలా జిట్. వరుస వింటుంటే వాద్యగోష్ఠి గమనిస్తే స్వచ్ఛమైన కర్ణాటక బాణి. ఘంటసాలకెంత మంచి నీళ్ల ప్రాయము తెలిసి వస్తా. మనం అన్నా అనకపోయిన తెలుగు చిత్ర సంగీత ప్రపంచంలో అతనొక కళాపూర్ణుడైన చంద్రుడు. అతను మనకై వదిలి వెళ్ళిన సంగీతం పరుగులు లేని నిత్య చంద్రిక. తరుగులే సమయమిది దాయర సరసుడా తమిగని జతగొని సరసాల తేల తగుమిది. విరులు పూసెర వెన్నెల కాసెర మారుని గెలిచి కోరిమి కలసి పరవశమున నేలరా. తాళలేనుర జాలమికేలర జాలిని చూపి బాలను కరుణ నేలర కౌగిలిలోకి రారా. ఈ పాట నిర్మాణమంతా జావడి పద్ధతిపై సాగి పల్లవికి ఒక చరణాలు రెండింటికి అంజలీదేవి అప్పుడే తెలుగు చిత్రాల్లోకి ప్రవేశిస్తున్న సరోజాదేవి. ఈమె రూపం ఇందులోనూ పాండురంగ మహాత్మ్యం 1950లోను. తరుపతి కొంతకాలానికి వచ్చిన ఆత్మబలం 1964లోను ఎంత భిన్నంగా ఉందో ప్రేక్షకులకు తెలిసింది. వీరిద్దరి నాట్యం తాళానికి తగినట్లుగా చురికల్లాగా మెరిసి. ఎంతలోనే మరొకటి నాట్య గీతమే కానీ జానపద ధోరణిలో సాగిన పాడింది ఘంటసాల, రాఘవులు, పి లీల జిక్. జాలి బొంబాయిలే మామ ఓ మామ మన పెళ్ళి ఊసంటే సయ్యంది మా అమ్మ మురిసే మా అయ్యి. ఈ దంట వెళ్తుంటే ఈలేసే మామ పెరుగుకెళ్తుంటేను సెంగులాగే మా. ఎక్కడైనా ఎన్నడైనా నేను నీ దాన
ఎదలోన నీ సోక ఎలిగేను మావా. 1 2 3 4 5 6 7 8 లెక్క పెట్టేతల్ నీ పక్కనే ఉంటాను మామ. పైరుగాలిలోన పయనాలు చేద్దాం, పంటసేల దారి పలుకాడుకుందాం. సల్లాని ఎండల్లో సరసాలు చేసి సన్నజాజి పొదల మజిలీలు వేసి సుళ్ళు తిరిగి కళ్ళు కదిలి ఊళ్ళు దాటి ఏళ్ళు దాటి ఏకధాటి ఎగురుకుంటూ ఇల్లి పోదామ్మా. మరొకసారి గమనిస్తే రచనలో ప్రత్యేకత ఏం లేదు, అక్కడక్కడ పేలవమైన పదపూరణ, కానీ వరుసలో దూకుడు, పాటలు పాడటంలో వడి, ఆ పాట చివర కైపెక్కించే కాలు సాగింపజేసే డప్పుల వాద్యం పాటకు అంత ఆకర్షణ కలిగించాయి. నాగేశ్వరరావు చలం కూడా నాట్యాన్ని నాజుగ్గా ఒప్పించగల వాళ్ళే. ఎన్నో సినిమాలు, నాట్య సన్నివేశాలు వీరి అభినివేశాల్లో వెలిగాయి. చలానికి హాస్యం కలిసిన నాట్యాలే ఎక్కువ అని మాత్రమే తక్కువ. ఈ 30 ఏళ్లలో సమయం ఇది డాయరా వంటి శాస్త్రీయ నృత్యాలు అలాగే సినిమాలలో అడపాదడపా కనపడుతూనే వస్తాయి. కానీ ఆనాటి పాటలలో ఆట ఆడించడంలో ఉన్న సింప్లిసిటీ తదుపరి కాలంలో మృగ్యమవుతూ వచ్చింది. క్లాసికల్ డ్యాన్స్ అంటే కసరత్తులా ఉండాలి, చేయడానికి కష్టంగా, చూడడానికి ఒక ఫీట్గా కనిపించాలి అన్న భావన చేయించే వాళ్లలో కాలువును. ఇక ఎల్ విజయలక్ష్మి, జ్యోతిలక్ష్మి లాంటి శాస్త్రీయ నాట్య నిష్ణాత రంగ ప్రవేశం చేయటం వల్ల నాట్య దర్శకులు మరీ పెట్టేగిపోయారు. ఆ నర్తకీ మణుల శరీరాలు చేయలేని విన్యాసం లేదు, పాదాలు చూపలేని జతి లేదు, ముఖంలో పలకని భావం లేదు. వారి తాకతు వల్ల కొన్ని మంచి నాట్యాలే సిద్ధించిన ఇవి సాధారణ శైలి నుంచి అసాధారణ శైలికి, దాని నుంచి రాక్షస జటిలతకు దారి తీశాయి. సరే, మార్పుని ఆపలేం, నీళ్లున్నవి తాగి దాహం తీర్చుకో, స్నానం చేసి శుభ్రపరచవచ్చు, దూకి చావవచ్చు, ముంచి సంపావచ్చు. అయితే ఈ గుణాలు ఆ నీతివి కావు, మన ఉద్దేశాలు. సినిమా నాట్యము అంటే 13/11/2000లో రాశారు. సిరివెన్నెల సంకలన పఠన విమర్శన పాఠవాభివృద్ధి సాధన. మనస్విని బహుమతులు పొందిన పాటలపై ప్రేక్షకుల అభిప్రాయాలను నేను కోరిన విధంగా పోస్టు కార్డులపై మొత్తం 90 మంది పంపారు. అందులో 78 రచన పేలవంగా, 28 సిరివెన్నెల పాటను ప్రశంసిస్తూ వచ్చాయి. మరొక 30 కార్డులపై వయస్సు రాయలేదు కాబట్టి వాటిని పరిశీలించాలి. ఇది మనస్విని నిర్ణయానికి విరుద్ధమే. కారణాలు ఊహించగల. సిరివెన్నెల పూర్వ రచనలు ప్రజాదరణ పొందినవే కాక ప్రభుత్వ బహుమతులు అందుకున్నవి ఉన్నాయి. వాటి సారస్వత లాలనలు ఓలలాడుతున్న శ్రోతలకు ఈ పాట నచ్చల. ఈ మాటనే కొందరు పాఠకులు స్పష్టంగా చెప్పారు. సిరివెన్నెల పాటలు ఇదేం గొప్పది కాదు అని. వెనిగళ్ళ అలా కాదు, అదొక కొత్త కంఠం. పూర్వ రచనల ముందిది దిగదుడుపు అనుకునే అవకాశం లేదిక. అతను వ్రాసింది, నచ్చింది, మెచ్చుకున్నారు. ఈ రచనలో భావాలు న్యాయ నిర్ణేతలకు నచ్చిన దానికంటే సినిమా ప్రేక్షకులు నచ్చడం కూడా ఒక కారణమని నా విశ్వాసం. ఇది మా ఎన్నిక అని మనస్విని తరఫున ప్రెస్కి సాయంత్రం 4 గంటలకు తెలియజేస్తారనగా ఉదయం 10:30కు డాక్టర్ కె మురారి పైడిపాలలు నా ఇంటికి వచ్చి 5 నిమిషాలున్న క్యాసెట్ నాకు ఇచ్చి నా నిర్ణయమే తుది నిర్ణయమని మాట ఇచ్చి వెళ్ళారు. సొంతం 3 సార్లు విని కేవలం సాహిత్య దృష్టితో పరిగణించి సిరివెన్నెల వ్రాసిన పాటదే ప్రథమ స్థానం అన్న విషయం వాళ్ళకి చెబుతూ 2వ స్థానం వెనిగళ్ళ పాటది అన్న. వారి సంయుక్తాభిప్రాయం అదేనని తెలుసుకొని సంతోషం.
వారి చెప్పిందాక ఆ పాటలు వ్రాసిందెవరో నాకే తెలియదు. ఇక్కడ 2 విషయాలు గుర్తుంచుకోవాలి. తనకిచ్చిన సన్నివేశాలకే సినిమా రచయిత పాట రాయగలడు. 2, ఆ సంవత్సరంలో వచ్చిన వాటిలోనే ప్రథమ శ్రేణికి చెందింది అని న్యాయ నిర్ణేతలు నిర్ణయించగలరు. రాని వాటిని గురించి ఆలోచించలేరు. రచయితలు కానీ నిర్ణేతలు కృష్ణాబాయి బాపట్ మల్లాది వారితో ప్రారంభించిన ఆలాపన ఎంత ఎదిగిపోయిందో, పాటలు ఎంత దిగిపోయిందో సాహిత్యం చూస్తే అర్థం. అవి పాటలే అంటారా? నేటి సినిమా పాటలో సాహిత్యం వెతుక్కోవడం చాలా కష్టం అని చెప్తున్నారు. భారతీయ సంస్కృతికి వంగీయ భూషణ. వంగదేశస్థులు ఒకందుకు వందనీయులు. ఒక సారస్వత ట్రస్టుకు వారిచ్చే స్థానం దేవుడికో మెట్టు తక్కువ. అన్ని తరగతుల ప్రజలకు వారి రాజకీయ తీరంగాలే కానివ్వండి, కుల మతాలైనా అవనండి, రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే ఉండే గౌరవం, ప్రేమ, భక్తి భారతదేశంలో మరొక సమకాలీన సాహిత్యకర్త నోచుకోలేదు. సాని కులంలో పుట్టి తానెరిగిన సంగీత నాట్య సాహిత్య కళలకు సాన పెట్టి అవసాన దశకు వరకు త్యాగరాజే తన దేవుడని నమ్మి తన స్వాధ్జితాన్ని అతనికే ఆలయ ఏర్పాటుకు వెచ్చించిన మహదీయ బెంగుళూరు నాగరత్నమ్మ లేదా అంటే ఉన్నది. కానీ ఆమె ఒక్కటే. ఆమె లాంటివాడు శంఖానికొక. కొద్ది శాతం బెంగాలీలు కాజీ నజరుల్ని నెత్తికెక్కించుకొని వీరందరూ ఇస్లాం మతస్థులే అనుకోకూడదు. నిజానికి నజరుల్ గీతలు కాళిదాదేవిపై వ్రాసిన శ్యామా సంగీత్ వంగలో ప్రసిద్ధమైనటువంటి ఒక 30 ఏళ్ల క్రితం జరిగింది ఈ వింత విషయం. శాంతినికేతన్ నుంచి ఒకతను నా రికార్డుల ఖజానా గురించి విని నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. కాసేపు సకల భాషల సంగీత పిచ్చాపాటి అయిన తర్వాత మద్రాసులోనే మరో సంగీత పిచ్చివాడున్నాడని తన స్నేహితుడని చెప్పగా ఆయనకు ఫోన్ చేసి ఆయన్ను కలుసుకోవడానికి వెళ్ళి టీ తాగుతుండగా నేరకపోయి నేను ఒక మాట, ఠాగూర్ గురించి ఎంతగా చెప్పుకుంటారు కదా, మరి నజరుల్ మాట అన్న. ఇక చూడండి తమాషా. మంచి మిత్రులు వరకు సాదరంగా మాట్లాడుకుంటున్నవాడు తదుపరి 3 గంటలు రణరంగంగా మార్చారు. ఒకరు ఠాగూర్ భక్తులు, మరొకటి నజరుల్ భక్తులు. నేనున్నానని వారు మాట్లాడు ఇంగ్లీష్లో సాగిన వారి దైవాల గొప్పతనాన్ని, ఎదిరి దైవాల బలహీనతను నిరూపించుకోవటాన్ని వారు ఉదహరించిందంతా బెంగాలీలోనే ఉండటం వల్ల నాకు అర్థమైంది బహుపతి. మధ్య నా అభిప్రాయాన్ని వారు అడిగిన వినే స్థితిలో వారు లేకపోవటం నా అదృష్టం. అప్పటి నుండి 2 వంగీయులు ఒక చోట వారిద్దరి పేరు ఎత్తారు. ఠాగూర్ 1861-1940 కథలు, నాటకాలు, కవితలు, పాటలు వ్రాసిన వేదాంతి. విశ్వభారతి, శాంతినికేతన్లను స్థాపించి స్వతంత్ర భారతంలో విద్యా విధానం ఎలా ఉండాలో సూచించినటువంటి ద్రష్ట. మొదట బెంగాలీలో వ్రాసి తర్వాత ఆంగ్లానికి అనువదించిన గీతాంజలి నోబెల్ బహుమతి అందుకున్న ప్రథమ భారతి. 1913 2 ఏళ్ల తర్వాత అతనికి బ్రిటిష్ నైట్హుడ్తో సత్కరించిన బ్రిటిష్ వారి పరిపాలనా విధానం పట్ల నిరసన నిఘ్నంగా దీన్ని 1919లో తిప్పి కొట్టేశారు. 2 జాతీయ గీతాల కర్త ఆయన అవటం ఒక విశేషం.
హమార్ సాబా సోనార్ బంగ్లా, మన బంగారు వంగభూమి బంగ్లాదేశుది, జనగణ మనది. ఈ రెండవ పాట ఆనాటి బ్రిటిష్ రాజు స్తవమని ఈసరించేవాళ్ళు ఉన్నారు. మరొక విషయం, బంకించంద్రుడు 1834, 1893, ఆనందమఠలో 1882 నవలలోని అనుపమ భారతీ స్థుతి వందే మాతరం పాటను స్వరపరిచిన వాడు కూడా గోఖలే, ఠాగూరే. ఆ వరుస ఠాగూరు వ్రాతలో ఆంగ్ల నొటేషన్ ఫ్రేమ్ కట్టి తీర్మూర్తి భవన్లో మెట్ల ప్రక్క గోడకు వేలాడదీసి ఉంది. వయసు ముదిరిన తర్వాత ఠాగూర్ వల్ల చిత్ర రచన చేశారు. న్యూ థియేటర్స్ వారి ఒక చిత్రానికి తన నృత్య నాటిక నటీర్ పూజ 1932 దశక బాధ్యత వహించారు. తదుపరి రోజుల్లో ఉదయ్ శంకర్ ఆల్మోరాలో నేర్పిన నృత్య పద్ధతి అనేక భారతీయ శాస్త్రీయ జానపద నృత్యాల సమ్మేళనం. ఠాగూర్ తీర్చిదిద్దిన నాట్య విధానమే స్ఫూర్తి. ఠాగూర్ చేసిన వందలాది పాటలు గత 100 ఏళ్లుగా సిలిండర్లకు, రికార్డులకు, క్యాసెట్లకు, సీడీలకు ఎక్కుతాయి కూడా. అంతేకాదు, బోస్ కంపెనీ సిలిండర్లపై రికార్డులకు పూర్వం సంగీతం సరఫరా చేసే సాధనాలట ఈ సిలిండర్. ఆయన పాడారు, పద్యాలు పఠించారు. తర్వాత హిందుస్థాన్ కంపెనీకి ఎన్నో రికార్డులు ఇచ్చాడు ఠాగూర్. వీటన్నిటికీ ఒక క్యాసెట్పై పొందుపరిచి హిందుస్థాన్ వారిప్పుడు విడుదల చేశారు. దాంతో పాటు ఆంగ్లంలో ఒక చిన్న పుస్తకం, ఆనందలాల్ రాసిన ఉపోద్ఘాతం, ఖండికల పూర్తి ఆంగ్లానువాదం ఆనందలాల్వి పాఠాలు ఇచ్చారు. ఇందులో న్యూ మాన్సూన్ అన్న 8 చరణాల పాటలు, మొదటి 4 చరణాల నా తర్జుమా. ఇందులో కవిత్వం నింపే ప్రయత్నం కేవలం కవి భావాలే తెలిపే ప్రయత్నం చేశాను. అవధరించండి సావధానుడు. నటనమాడెను నా మనసు మయూరిల వనమయూరి, నా మనసు నాట్యమాడె. వందలాది ఊహలు, రకరకాల కోరిక విరిసిన నెమ్మిపురి ఓలి, నింగి వంక చూచుతూ నా మనసు ఎవరికై వేచదను. వంత దాచి జలదాలి గాలిలోన ఘోరున వర్షం పచ్చని చేలు, పచ్చల చేలు ఊగి అలసి, తెల్లడిల్లి గువ్వ పిల్ల గూటిలోన సొరస, బెకబెకమని కప్పలాపకుండా పిలవగా పలకగా, చింత దాచి మేఘాలి ఉరుములతో గెర్రవి, వగతు మబ్బు నీలి కాటుక నా కనుల నించె నీలి కాటు, కాలదవి నీడల లేలేత పచ్చికపై శయనించెను నా నెనరు, కదంబ పుష్పలతాగృహం నా జీవన నవవిలాసం, అంత ఎత్తు అంత పురిని ఎడవేయని చిన్నదెవ, మబ్బు నీలి ముసుగులోన పైట చెక్కు పడతియు, తటిల్లతల తీక్ష్ణకాంతి ఎవరి రాక వెలిగించును, అంత ఎత్తు అంత పురిని తలదువ్వని తరుణి యవ్వ. ఈ కవితను చూసి ఠాగూర్ని అంచనా వేయటం, ₹2 ప్లాస్టిక్ ఉంగరాలున్న బాలాజీని చూసి శ్రీనివాస మంగాపురంలో వెలసిన నిలువెత్తు కళ్యాణ వెంకటేశ్వరుని చూడ. చరిత్రాత్మకమైన ఈ క్యాసెట్ ఖరీదు ₹75. మీరు ఈ కింది విలాసానికి ₹90 మనీ ఆర్డర్ పంపితే ట్రాకింగ్ ఖర్చులు భరించి రిజిస్టర్ పోస్ట్లో పంపు. తెలియని భాషలో గొప్పతనం ఎలా ఉంటుందో కనిపి చూసి చూడండి. కొన్ని ఠాగూర్ కవితా పఠనాలు, మరికొన్ని వాటినే గాయకులు వాడిన విధానాలు, పుస్తకం నిండా టూకీగా ఠాగూర్ వేసిన రేఖా చిత్రం, ఇవన్నీ 70 ఏళ్ల నాటి సంగతన తెలుసుకో. ద ఇండియన్ రికార్డ్ ఎనర్జీ కంపెనీ లిమిటెడ్, 19 రంగా రోడ్, మద్రాస్ 6004.
తెలుగు భావ కవులపై రవీంద్రుని ప్రభావం తప్పక ఉండి ఉంటుంది. వంగ కవితలది కాకపోయినా ఆంగ్ల కవి ఎవరైనా ఈ అంశంపై డాక్టరేట్ జరిపారా అన్న విషయం నాకు తెలియలేదు. ఇందులో వింతేముంది? నా తరం వారిలో కొన్ని వేల మంది పాఠ్యభాగాలుగా పఠించిన సరోజినీ నాయుడు ఆంగ్ల కవిత ప్రభావం దేవులపల్లి పాటలపై ఉండటమే ఈ పెద్ద చదువుల వారు గ్రహించలేదే. సలహాలు సంపడి పాఠకుడు తాము వ్రాసిన పాటలు కానీ తాము పాడిన పాటలు కానీ సేకరణలు నాకు పంపరు. వాటిని చదివి విని గుణదోష నిర్ణయం చేసే నిర్మాత, దర్శక, సంగీత దర్శవరేంజుల దృష్టికి తెచ్చే అవకాశం నాకు లేదు. కాబట్టి నా మాటకు విలువిచ్చి భావరాయణ, ఆదిత్య సుబ్బారావు, రమేష్ నాయుడు వంటి సహృదయులు ఈ లోకంలో ఇప్పుడు లేరు. కొత్త సినిమా పాటలు, పాత సినిమా ఆడియో వీడియో క్యాసెట్ ఏవైనా బేషుగ్గా ఉన్నాయని మీకు వాటిని తప్పక నా దృష్టిలోకి తీసుకురావాలి. నీ పరిస్పందన నాకు తెలియజేయాలని తెలిపే పాఠాలు తులనాత్మక విమర్శ చేయటానికి నీకు 40 వాక్యాలు, మాకు 4 ఎంత అన్యాయం అంటూ ఆలాపన త్రిలో గురించి అడిగారు శ్రీ లక్ష్మణరావు. నిరామయ అని మల్లాది వారి పాటలో ఉంది. దాని అర్థం ఏమిటి? ఒకటంటే నిరామయి కనుక నిరామయ అని ఉండాలి. పెద్దలను అడిగి తెలుసుకుంటానని రంగారావు. కృష్ణార్జున యుద్ధం హాస్య గీతాలు ముతకగా ఉండటం కొత్త విషయమేం కాదు. టాకీలకు ముందు వాటి శైశవ దశలో తరువాత విడుదలైన ప్రైవేటు హాస్య గీతాలు వింటే ఈ విషయం తెలుస్తుంది. నాకు జ్ఞాపకం ఉన్న మొట్టమొదటి సినిమా హాస్య గీతం లవకుశలోని భర్త ఋతుకువాడి నీ కూతురు మంచిది కాదు, దాన్ని నేను ఏలుకోను, వల్లనోరి మాము అని అల్లుడు మామతో చెప్పడంతో బూతులు లేవు, కానీ వాసి నాసి రకం తిట్టుతుంది. అయితే అది పాత్రోచితంగా ఉద్దేశపూర్వకంగా ప్రవేశపెట్టిన శ్రీ లక్ష్మమ్మ కథ 1950లో కె శివరావి అని నా నమ్మకం. స్వరవి బాల సరస్వతి జిక్ శివరావు తెరపై పాడిన ఈ 2 పాటలు ఒక రికార్డుగా వచ్చి చాలా కాలం చలామణిలో ఆనాటి కుక్కా పిల్లి కంపెనీలు ప్రోత్సహించిన బూతు పురాణాలు దీటుగానే. కాబట్టి మొదటి మారు మద్రాసులో ఆ సినిమా ఆడినప్పుడు 2 పాటలు అందులో తర్వాత వాటిలో మరీ పచ్చిగా ఉన్నదాన్ని తొలగించారని విన్నాను. ఏమాత్రం బూతు సడి లేకుండా కేవలం సరదా కోసం రాయబడి ఇంటిల్లపాది విని ఆనందించే పాటలు తెలుగు సినిమాల్లో ఒక 50-60 ఉంటాయని నా అంచనా. రచనల్లో కాక ఆకర్షణీయమైన వరుసలో కూడా సరదా వినిపించం ఆ పాటలను గద్దెకెక్కించి అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమే భావి కసామైనను ఇష్టమేనని కోరినిది చితిచినముని అయిన కుదురుగా ఎదుట కూర్చని గాలి గట్టిగా పీల్చుమా. స్వామి స్వామి ఏమి ఏమి నేను పీల్చిన గాలి నిలువక అకట మీపై విసరిని, అందుకే మరి అయిన కన్నులు మూసి చూపు ముక్కు కనులపై నిలుపుమా. స్వామి స్వామి ఈ మారేమి ఆతట నిలువక చూపులన్నీ అయ్యో మీపై దూకెనే. జయంతి వారి కృష్ణార్జున యుద్ధం 1962లో ఈ పాట పాడింది అల్లు రామలింగ బి గోపాల్ బేతానో ఇదో. స్వరభి బాల సరస్వతికి పాడింది స్వర్ణల. అలా అద్భుతంగా ఆడించింది పశుమతి కృష్ణమూర్తి నృత్యం. కేవీ రెడ్డి దర్శకుడు. ఆనంద భైరవులో పూజ్యులు అన్నమయ్య సంగీత సాహిత్యం మథనంలో ఆద్యులు అద్వితీయులు అయిన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి అభిప్రాయంలో ఈ రాగం పూర్వనామధేయం సార్థకమైన ఆంధ్ర భైర తెలుగుదనం గుర్తిస్తూ సాగిన వరస పెండ్య
సాధారణంగా ధ్యాస గురించి, ప్రాణాయామం గురించి గురువు శిష్యుడికి చెప్పే మాటలే ఉపయోగించి కారడవిలో కామ చెట్టు హాస్యరస స్ఫోరకంగా పుట్టించిన రతివల్లభుడు పింగళి నాగేంద్ర. రెండవది వినోదావారి కన్యాశుల్కం గిరీశం పాత్రలు 1955. ఘంటసాల వరసకు గాత్రధారణకు ఎన్టీ రామారావు పాత్రధారణకు అందంగా ఉప్పిన పాట. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు శృంగారం పండించినంత శృంగారంగా హాస్యము పండించగల. దీనికి ఎన్నో కథలు, ఒకటో అరో పాటలు వెంటనే గుర్తుకు వచ్చే ప్రతిభావారి చిన్నకోట 1952లో గొప్ప గొప్పోళ్ల రుజువు సాక్ష్య. ఆయన కన్యాపదేశంగా చెయ్యటం ఇష్టం. ఆయన కొడితే చీపురు కట్టతో కాదు హంస తూలికతో, ఆయన తడితే తలుపు చెక్కతో కాదు కను సన్నదు, కోపించడం కడుపు తిట్టుతో కాదు పెదవి విరుపు. ఈ లాలిత్యం, ఈ పదగుంభన, ఈ క్లుప్తత, ఈ గుప్తత, ఈ సూచిప్రాయ చాతుర్యం, ఈ నిసర్గ మాధుర్యం, ఈ అంతర్బాహిర ద్వంద్వార్థ శోభ, ఇవన్నీ ఘంటసాల రామారావు పి పుల్లయ్యల ప్రతిభవలు విగడీకృతమై అవి 2 హాస్య గీతాలు తల్లి ఇల్ల, తల్లి తండ్రి తనయులతో కలిసి ఆనందించగలిగిన అరుదైన సంగీత సాహిత్య సమ్మేళనం. ఆనంద డోల చిరాగ్గా ఉన్నప్పుడు కులాసా చిలికించే అత్తరు వాసన. ఇలా నా పైత్యమాది కాళిదాసు కవిత్వం చిత్తగించండి. అవి గురు శిష్యుల సంభాషణలాగానే సాగటం కమనీయం, కాకతాళీయం. చిటారు కొమ్మను మిఠాయి పొట్లం చేతికందదేం గురుడ, వటం చూసి వడుపు చేసి వంచర కొమ్మను పక్కను మెదిగే చుక్కని చక్కని చుక్కకు చక్కెరిగింత లేదేం గురుడ, కంచు మోతగా కనకం మోగదు నిదానించరా గురు, పండంటి పిల్లకు పసుపు కుంకం నిండుకున్నదేం గురుడ, దేవుడు చేసిన లోపాన్ని నువ్వు దిద్దకురారా నరుడు, కొద్దిగా హద్దు మీరరా నరుడు, విధవలందరికి శుభకార్యాలు విధిగా చేయమంటావా గురుడ, అవతారాన్ని దందుకోసమే ఆరంభించర నరుడ. పాట చిట్ట చివర ఘంటసాల ఆహా అనడం వర్ణనకు అందని అలంకారం. హాస్య గీతాలలో 2వ అర్థమైన బూతులు లేకపోతే ఎలా అని వాదించేవాళ్ళు ఉంటారు. పరిశ్రమలో మేము చేసే ప్రయోగాలు జానపద గీతాలు లేవా అడిగితే కవులు, నేను పాడితే ఏ అంతటి దర్శకుడు నిర్మాత కూరి రాయించుకోవడాలి అడిగే గాయకుడు. సెన్సారు వాళ్ళు అభ్యంతరం పెట్టడానికి మీరేమిటి అడ్డు చెప్పడం, ఆ మాత్రం మాకు తెలియదా అని బుకాయించే నిర్మాతలు. వీరందరి యక్ష ప్రశ్నలకు జవాబు ఏ ధర్మరాజు ఇవ్వలేడు. వారికొక సామూహిక వంక దండ. ఊదుము కృష్ణ, శ్రీకృష్ణ కటాక్షం ఉంటే శాంతమ్మే కృష్ణుడు, లీలే రాధ, చేతనున్న పువ్వే మురటి. గోపాల నందగోపాల, ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిలచినా ఎంత వీడినా ఈనాటికి దయరాలే. ఈనుల విందుగా వేణుగానము వినితరించగా వేడితిరా, వేచి వేచి ఈ వెన్న ముద్దవలె కరిగిపోయరా నా బతు. వెంకటేశ్వర మహర్షి. వెన్న మీగడలు దున్ను పాలకు ఏమి కొరతరా మన ఇంట, పాలను ముచ్చిని పరుల చేతిలో దెబ్బలు తినకుర కన్నయ్య, ఈ తల్లి హృదయము గోర్వదేదయ. చిరు చిరు నగవుల చిలికే తండ్రి మురిసి తినయ్యా పుణ్యము పడి, నవ్వుల ఇంత తీయనైనవే పలుకులెంత మధురములవును, విని సంబరపడి మది తొందరపడి మక్కువ తీరా మాటలాడ. ఎదుబాలా గోపాలా అందెల్లు గల్లున ఇటురా, చక్కని నాన్న టక్కులు మాని అప్పున చేరి అమ్మ అన, అల్లి బిల్లి జాబిల్లి ఆటలా నిరుతూచి పొంగి తరింతురా.
కొంటెవాడు నీ కొంటరి పనులకు గోకులమంతా గోల పెట్టెర. అల్లరి చేయని పిల్లలింటికి అలంకారము కాదు గదమ్మ. సాగా అత్తరికము చెయ్యాలని నీకు ఆశగా ఉందని అనవమ్మ. ఇటీవల పి శాంతకుమారికి రఘుపతి వెంకయ్య అవార్డు ఆంధ్ర ప్రభుత్వం ప్రదానం చేసిన సందర్భంలో ఈ 2 పాటలు గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం. పై 2 పాటలు ఆత్రేయ రచన. పెంజాల స్వరపతి పద్మశ్రీ వారి వెంకటేశ్వర మహాత్సంలో 1960. తెలుగు సినిమాలు ఆమె పాడిన పాటలు పద్యాలు కనీసం 100 ఉండగా ఈ రెంటినే గుర్తు చేసుకోవటానికి కారణాలు ఏమిటంటే, శాంతకుమారి నటించిన చిత్రాలన్నిటిలో విజయవంతమైన చిత్రం ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న దూరదర్శిని కాలువల్లోను వీడియో క్యాసెట్ల పైగా ఈ 2 పాటలు వినటానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వారి క్యాసెట్పై దొరుకుతూ ఉండాలి. ఈ గంట క్యాసెట్ మీరే చేశారు కదా, అందులో ఘంటసాల శేషశైలావాస లేదేమి అని రావి ధర్మారావు గారు నన్నొక మారు నిలదీశారు. నేను చేసింది గంట క్యాసెట్ కాదు, 1 గంట ఎల్పి 18 నిమిషాల ఒక సూపర్ 7 శీర్షిక సంగీతం. మంచి సూరిబాబు సంగీతం నుంచి సూరిబాబు పాడిన పద్యం. ఈ శ్రీనివాసుండు 7 కొండల పైన కలియుగ దైవమై వెలయుగాక వరకు ఎల్పీలో. తర్వాత ఘట్టాలు పాటలు శ్లోకం జగ్గయ్య ఉత్సవ వ్యాఖ్యానం కలిసి సూపర్ 7లలోనూ నేను తీర్చిదిద్ద. ఏమాత్రం తెలివి ఉన్నవాళ్ళైన వాటి 2 కలిపి 40 నిమిషాల క్యాసెట్ విడుదల చేసి ఉండేవారు. మరి ఆ కంపెనీకి అది లేదుగా. ఈ పాటల రచయిత ఆత్రేయ రాసిన ప్రతి సాధారణమైన పాటల్లోవి అవి 2 ఎక్కడా ఒక కొత్త మెరుపు కానీ, కొత్త అనిపించే పదాల విరుపు కానీ, కూర్పు కానీ వెతికినా నాకు కనిపించదు. వాత్సల్యం రసం అందున అనురూపమైన యథాకృష్ణానందమైన ఇంతకు మెరుగుగా ఆత్రాయ వ్రాయలేకగా మనసు కవి మనసు పెట్టి వ్రాయ కలగా కమ్మని కలగ. పాటకు 90 మార్కులు వేస్తే ఈ పై 2 పాటలకు 40 వేయటం కూడా ఎక్కువే అంటారు. అయితే ఈ పాటలను మధురం చేసింది ఆ సన్నివేశాలు, పెంజాల సంగీతం, శాంతకుమారి కంఠం, దానికి తోడైన అద్భుతమైన ఆమె నటన. శాంతకుమారికి సంగీతం ఒక వ్యసనం. 5 ఏళ్ల కిందటి వరకు ఆమె అభిమాని శ్రీమతి లీలాకుమారికి ఆమె వయస్సుకు 60 ఏళ్లపైనే ఇంటికి వచ్చినప్పుడల్లా తాము నటించి పాడిన పాటల హావభావాలు నేర్పారు. గురుదక్షిణగా శాంతకుమారి పుట్టినరోజు మే 17. ఈ లీలాకుమారి మరొక శాంతకుమారి అభిమాని కలిసి శాంతకుమారిని ఈ ఆట పాటలతో ఉయ్యాల దూగించేవాడు. 1 సంవత్సరం ఈమె శాంతకుమారి 2 కూతుళ్ళు పద్మరాధ ముగ్గురు కలిసి ఎవరు కని విని ఎరుగని ముప్పేట చెమ్మ చెక్కలాడేరు. వారి ధ్యేయం శాంతకుమారిని ఉల్లాసపరచడం. మల్లీశ్వరి వీటి భావమేమి తిరుమలేశ. మల్లీశ్వరి 1950 అంతటి కళాఖండం కావటానికి ఎన్నో అందులో ఒక్కటి దాని నిర్మాణంలో ఎందరో నిష్ణాతులు చేతులు. కేవలం పాటలనే పరిశీలిస్తే వాటి కారకులు కర్తకులు ప్రధాని బిఎన్ రెడ్డి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఎస్ రాజేశ్వరరావు, అద్దేపల్లి రామారావు పాడిన వారి సంగతి విస్మరించలే. ఘంటసాల భాను. అవకాశాన్ని బట్టి పిల్లలు పాటలు పాడిన రామకృష్ణ, శకుంతల, యక్షగానంలో నలుగురితో ఒక పాట తానొక్కటి పాడిన టీజీ కమలాదేవి, ఏ కమలా చంద్రబాబు రాణించారు. ఆ సినిమాల్లో పాటలు 15 పాటలు, ఒక పద్యం, ఒక యక్షగానం, ఒక 10 పాటలు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల నోళ్లలో నానుతూ
80ల దశకంలో నేను ఆ సినిమా సౌండ్ ట్రాక్ 2 గంటలకు కుదించేదాకా ఆ పద్యము నోమి నోమన్నలారా అన్న జానపద గీతం చివరి యక్షగానం రికార్డులపై రాల. కాబట్టి వాటి ప్రాచుర్యం తక్కువ. యక్షగానం 20 పంక్తులకు మించకపోయినా ఆ రకం రచనకు భేషైన అర్థం. అందరూ ఆకాశ వీధిలో అన్న పాటను కొనియాడేవాడు. కాళిదాసుని మేఘ సందేశాన్ని అనువదించిందని సంతోషించేవాడు. కానీ అదే సంవత్సరం విడుదలైన నవ్వితే నవరత్నాలు సినిమాలు హవాన సాగిన ఈ పాట పరుగెత్తే మబ్బుల్లారా ప్రియ చెంతకు పోతున్నారా ఎవరు పట్టించుకున్నట్టు లేదు. ఒక మాదిరి విజయాన్ని చవి చూసిన అది సాధారణమైన చిత్రం అదే కాదు. ఇక మల్లీశ్వరులోని 3 పాటల గురించి వింత విషయం. ఒకటి చిన్న పిల్లలు పాడేది, రెండవది హుషారైన విక్కిరింపు. బాబా బావా నా బాబా ఓ రాజా నా రాజా, రాబీ చెట్టు తిన్నే చుట్టూ రాతి బొమ్మలు చెక్కాలు నా రాజా బొమ్మలు చెక్కాలు, మంచి బొమ్మలు చెక్కాలు నీ మళ్ళీ బొమ్మలు చెక్కాలి. ఓ పిల్ల నా పిల్ల ఓ మల్లి నా మల్లి, రాబీ చెట్టు తిన్నే చుట్టూ రాతి బొమ్మలు చెక్కేనే, మంచి బొమ్మలు చెక్కేనే నా మల్లి బొమ్మలు చెక్కేనే, పిల్లి బొమ్మలు రాతి బొమ్మలు చేసేవని కోతి బొమ్మలు చేసేవా, కొంగ బొమ్మలు చేసేవా, వేపా చెట్టు బోధి చెట్టు వెర్రి బావలు కట్టేరో, వేపా బెత్తం పట్టేరో వీపు పగల కుట్టేరు. కోతి బావకు పెళ్ళంట కోవెల తోట విడిదంట, మళ్ళీ మాలతి వస్తారా మాలకలల్లి తెస్తారా, బంతి జాజి చేమంతి బంతులు కట్టి తెస్తారా, పెళ్ళికి మీరు వస్తారా పేరంటానికి పందిరి వేస్తాం ముందర ముగ్గులు పెడదాం, పందిరి కింద పిల్లి వారికి విందులు చేస్తాం, బాకా బాజా డోలు సన్నాయి మేళాలు ఎడతాం, తప్పెట తాళాలు ఎడతాం, అందాల మా బావ గారికి గంధాలు పూసి గారాల మా బావ మెడలో హారాలు వేసి ఉళ్ళా ఎడతాం, కుచ్చుల కురాయి పెడతాం, పల్లకి నెక్కి కోతి బావ పళ్ళి కలిస్తాడు. మా కోతి బావ పళ్ళి కలిస్తాడు. ఈ 2 పాటల్లో సంప్రదాయ విరుద్ధమైన ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి. కారణం అనూష. ఒక 4 ఏళ్ల కిందటే నేను ఈ విషయం గమనించి ఎంతమందితో చర్చించినా నాకు సందర్భం తగిన సమాధానం. ఆ ప్రయోగాలు రావి చెట్టు, కొన్నా చెట్టు, ఉయ్యాల పాట, రాతి బొమ్మ, తెలుగులో నత్తిరంగయ్య, చిట్టిబావ, కుంటిరాము, రావి చెట్టు, వేపబెద్దం అన్న ప్రయోగాలు వింత. పల్లె ప్రజ కూడా ఈ విశేషం 2వ అక్షరం మాటల్లో సాగది. కొందరు అన్నారు కదా శివుని కోసం అలా పాటించి ఉంటారు. ఈ అన్ని చోట్లలో శివుని ఏమాత్రం మార్చకుండా, ఆ అనవసర దీర్ఘాలు లేకుండా, ధ్వనిలో ఏమాత్రం మార్పు లేకుండా పాడించవు. అయితే దేవులపల్లి, బిఎన్ రెడ్డి, రాజేశ్వరరావు ఎందుకలా పాడించి ఉంటారు? వాళ్ళకి తెలియదా? ఆ మాటే ఆరుద్దగా రెండగా అడిగితే దీని జవాబు చెప్పకుండా మరి నా పాట చిట్టి పొట్టి ఎలా మెచ్చుకున్నారు అని నన్నే ప్రశ్నించారు. ఆ పంతులు చిట్టి పొట్టి వరాల మూట గుమ్మడి పండు గోగు పో. నేను ఆ విధంగా అర్థం చేసుకుని ప్రతిదీ ఒక సంబోధనగా ఉంటే ఆ పాట పాడే అమ్మాయి తన బొమ్మని చిట్టి అని పొట్టి అని వరాల మూట అని పిలుస్తుందనుకున్నా. నా తప్పేం లేదండి. పాఠకులకు ఏమైనా కారణం తడుతుంటే ఆలోచిస్తే చెప్పండి. అంచెలంచెలు లేని మోక్ష. కృష్ణార్జున యుద్ధంలో సంగీతం శ్రీనివాసరావు గారు ఒక విషయం చెప్పారు.
పూర్వం పెళ్లినాటి ప్రమాణాలు చిత్రంలో పెంగళ నాగేంద్రరావు రాసిన ఒక సీన్. అందులో హీరో నాగేశ్వరరావు సెక్రటరీ రాధా రాజసులోచనకు అంచెలంచెలుగా మనోనిగ్రహం ఎలా సాధించాలో వివరిస్తారు. దృష్టి ఏకాగ్రతతో ముక్కు మీద అది ముక్కు మీద నిలవకుండా మీ మీదకి దూకుతోందంటుందిరా. చిత్రం నిడివి ఎక్కువ అవుతుందని ఆ సీన్ తీయలేదు. ఆ తర్వాత అదే సీను కృష్ణార్జున యుద్ధంలో అల్లురామలింగయ్య సురభి బాల సరస్వతి మధ్య జూయెట్టుగా మార్చబడి పెంగళ నాగేంద్రరావు ఏ పాట వ్రాసినా తన ధోరణిలో పాడేవారు. అది ఏ రాగం అని కేవీ రెడ్డి పెంగ్యాల గారిని అడిగితే హార్మోనియం మీద ఆ స్వరాలు వై అది ఆనంద భైరవి అని తేల్చారు. చివరికి రెడ్డి గారు ఈ అంచెలంచెలు పాటనైన కవిగారి పెంగళి గారి రాగంలో కంపోజ్ చెయ్యమని పెంచాలని కోరారు. మొదట్లో అది మామూలు కామెడీ పాటని గ్రామ్ఫోన్ రికార్డు తర్వాత వచ్చిన విశేష ఆదరణతో ఇది వెలువెంట గ్రామ్ఫోన్ రికార్డుగా. ఈ పాటకు గాను నేను పశుమతి కృష్ణమూర్తి అల్లురామయ్య గారికి 15 రోజులు డ్యాన్స్ ప్రాక్టీస్ ఇచ్చాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన కాంతి ఒక్కటే కిరణాలెన్నో 2000 సంవత్సరాల కిందట ఉద్భవించిన యేసు మానవ కోటిని ఉద్ధరించడానికి అప్పుడప్పుడే ఉదయించే మహనీయుల్లో ఒకడు. అతను స్థాపించిన క్రైస్తవ మతం ఇవాళ దేశాల్లో మత ప్రచారమే కాక విద్యా వైద్యాన్ని సామాన్యుడు అందుబాటులో ఉంచడానికి శ్రమిస్తున్న మతం. మానవ సేవే మాధవ సేవ అన్న పునరుద్ధరణ ఎన్నో మతాలలో ఉన్న ఎందరు దాన్ని ఆచరణలో పెడుతున్నారు. మతానికి మదర్ తెరీసా ఉంటే ఈ ప్రపంచంలో దిక్కులేని చావులే ఉండవు. మతానికో మదర్ మరొక క్రైస్తవ మతం ఐరోపా ఖండంలో ఎన్నో దేశాలు అడుగుపెట్టే ముందు భారతదేశం పశ్చిమ తీరంలో అడుగుపెట్టే యేసు శిష్యరికం చేసిన డౌటింగ్ థామ్సై తన దేశానికి వచ్చిన వాడని మద్రాస్ మహానగరంలో అమరుడయ్యాడని ఎంతమందికి తెలుసు? తెలుగు సినిమాలు వినబడిన మొదటి క్రైస్తవ గీత అందరికీ తెలిసిన కరుణించు మేరీ మాత మిస్సమ్మ 1955 పెంగళి రాజేశ్వరరావు పేరు. క్రైస్తవ కుటుంబ గాథ ప్రేమ జీవి 1971. మరికొన్ని క్రైస్తవ పురాణాలు పుక్కిటి కథలు వచ్చాయి. కానీ 1920 తెలుగు క్రైస్తవ గీతాలు గ్రామ్ఫోన్ రికార్డులకి ఏపీ కోమల సంగీత దర్శకుడు కేవి మగదేవన్ చిట్టి 60-70లలో ఇటువంటి పాటలు పాడారు. అందులో కోమల పాడిన ఈ పాటని దాసుల ప్రార్థన తప్పక ఎసగడు యేసు నాయకుడే మాయేల్పు. దోషముడి చేయు దుర్జనుడైనదు దోషిలొగ్గ పరవాసి చేయును జనరహిత స్థలమున జనివేజడి మనుజల ప్రార్థన వినుతుండను తన పాదము నమ్మిన సాధుత్తమ జనులను సూచన సంతసమిడుల మది విశ్వాసము కూడిన ప్రార్థన సదయత వినుట చెవులొగ్గగ హృదయము కనుగొన ఉచిత సమయముగా కుదురుగా భక్తుల కోర్కెలిచ్చు మొదమన 2-3 నొకతో పదిలముగా నిన్ను ప్రార్థించిన వదలక తానట వచ్చి యుందునని మృదువుగా పెల్కిన కృతరక్షకుడట. ఈ పాట వ్రాసింది ఇలాంటివెన్నో రచింది పురుషోత్తమ సౌద. రాగం పంతువరాడు, తాళం వారి. పై పాటలో మాటలు గమనిస్తే సాధారణంగా తెలుగులో ఉపయోగించని విధంగా మామూలు తెలుగు పదాలే ఉపయోగించారని ప్రధానం కూడా. ఎందగాను రామ భజన ఎంఎస్ సుబ్బులక్ష్మి అంతకుముందే విజయవాస్తు చొప్పల్లి సూర్యనారాయణ భాగవతాలు పాడింది. ఈ పాటను మొట్టమొదటి రికార్డు ఇచ్చింది ఎన్డి ఏబెల్ అన్న విశాఖపట్నం వాసి 1930 ప్రాంతం. కోమలది ఓ 30 ఏళ్ల తరువాత ఇటువంటి క్రైస్తవ సాహిత్యాన్ని తెలుగులో ప్రజానీకానికి అందించిన అద్వితీయ సంస్థ ది క్రిస్టియన్ లిటరేచర్ సొసైటీ 33 సంవత్సరాల క్రితం వేసిన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం వేల రూ. 476. నా దగ్గరుంది. అప్పుడప్పుడు తిరగేస్తుంటే ఆ పాటల సంగీత సాహిత్యాలు నెమరుకు వస్తుంటే నా చిన్నతన జ్ఞాపకం
నేను చదివిన మొదటి 3 సంస్థలు క్రైస్తవ విద్యా సంస్థలే. గుడ్ షెపర్డ్ కాన్వెంట్ మద్రాస్, బిషప్ కార్టన్స్ బాయ్స్ హై స్కూల్ బెంగళూరు, మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ స్కూల్ మద్రాస్. ఈ మూడిట్లో చదువులో శిక్షణలో క్రైస్తవ మత ప్రభావం బాగా. బెంగళూరులో నేను హాస్టల్లో ఉంటున్న రోజు 2 పూటల స్కూల్ చేపల్లో అరగంటకు పైగా ప్రార్థన జరిగేది. నేను పాల్గొనేవాడు. ఆ మతానికి చెందిన వాణ్ణి కాదు, అయినా ఆ జీవన విధానం ద్వారా ఎంతో స్ఫూర్తి లబ్ధి. మరొక 2 విషయాలు. ఆ 3 చోట్ల నన్నెవరూ మతం పుచ్చుకోమని బలవంతం చెయ్యలేదు, అడిగారు. అది తక్కిన వారిలో లేని నా ఆసక్తి గమనించి అంతే. రెండవది, ఈ క్రైస్తవ ప్రార్థన పాఠాలు మా పిల్లవాడికి అక్కల అని తక్కిన మతాల తల్లిదండ్రులంటే ఆ పిల్లలకు వేరే వ్యాపకం. దాన్ని మోరల్ ఇన్స్ట్రక్షన్ పెట్టావు. బలవంతపు క్రిస్టియనార్థం ఆ 3 సంస్థలలో నేనెప్పుడూ చూడాల. అప్పుడు లేదు. ఇప్పటి విషయం నాకు తెలియదు. రాగవరుసలు కొన్ని క్రైస్తవ కీర్తనల పుస్తకం స్వరరహితంగా వచ్చాయి. పుట్టి యేసు నేడు మనకు పుణ్య మార్గము చూపను, జ్యోతి కృష్ణారావు రాశారు. పట్టి అయ్యే మన పరమ గురుడు ప్రాయశ్చిత్తుడు యేసు, ధర పిశాచిని వేడిన దుర్నరుల బ్రూచుటకై పరమవాసి పాపకరుడు వరభక్త జనపోష్. యూదు దేశములోన బెత్లెహేము గ్రామం ఆచరింపబుద్భవించే అధములైన మన తూర్పు జ్ఞానులు కొందరు పూర్వ దిక్కు చుక్కగాని సర్వోత్తని మరియ పురమని తర్పణము కాంతి ఒక్కటి కిరణాలు మెండు అని. ఐదు 500 ఏళ్లకు పూర్వమే ఒక మహాజ్ఞాని, మహాభక్తుడు, మహాసాహిత్య కృష్టి అన్నాడు కదా, బ్రహ్మమొక్కడే పరబ్రహ్మమొక్కడే అనమయ్య. ఈ వారం ప్రశ్న, రేపు అదివో అల్లదివో అనేటువంటి దాని గురించి. అక్కడే గుంట ఒకటి ఉంటుంది, అది మరేది మొక్క తీసి ఇక్కడ నా లాగా ఉంది. ఇక్కడ బయట పడి డైరెక్ట్ అది అక్కడ ఆరేసి అక్కడ ఉన్న గుడ్డకి లాభం పడి అక్కడ కట్టద్దు. నేను ఇది చెప్తుంటే అట్లా పాకి గుడ్డ మీద గుడ్డ మీద అదే రెండు లోపల పడే